శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. ముందుగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు మీ బంధుమిత్రులను కూడా సబ్స్క్రైబ్ చేసే విధంగా ప్రోత్సహించమని మిమ్మల్ని కోరుకుంటూ విషయంలోకి వెళదాం. మన హిందూ మతం ప్రకారం మరణం తర్వాత ఏం జరుగుతుంది చాలామందిలో ఉండేటటువంటి ఒక అనుమానం. అయితే పుట్టినటువంటి ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ అంటాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. అంటే శాశ్వతంగా ఎవ్వరూ ఈ భూమి మీద ఉండటానికి అవకాశం లేదు. గరుడ పురాణం వంటి పరమాద్భుతమైనటువంటి పురాణాలు ఏం చెబుతున్నాయో, అలాగే మరణం గురించి స్వామి వివేకానంద ఏం చెప్పాడో ఈరోజు మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు చనిపోతారు పుట్టినటువంటి వాడు? పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అంటారు ఆదిశంకరాచార్యులు గారు మోహముద్గరం అనేటువంటి గ్రంథంలో, అంటే భజగోవిందంలో. అంటే ఏం చెబుతోంది మనం పైన చెప్పుకున్న వాక్యం? ఇది మళ్ళీ ఒక జననం, మళ్ళీ ఒక మరణం, మళ్ళీ తల్లి గర్భంలో నిద్రపోవడం. భగవద్గీతలో చెప్పినట్టు ఈ పైన చెప్పినటువంటి వాక్యం పునర్జన్మ చక్రం గురించి మాట్లాడుతూ ఉంది. మోక్షము పునర్జన్మల నుండి విముక్తి పొందేటటువంటి ముందరగా మన ఆత్మ లెక్కలేనన్ని పుట్టుకలు లెక్కలేనన్ని మరణాల ద్వారా అనుభవిస్తూ ఉంటుంది. ఆ చక్రంలో పడి కొట్టుకుంటూ ఉంటుంది. ఈ విషయం భగవద్గీత చెప్పింది. మన హిందూ ధర్మం మొత్తం కూడా ఆత్మ యొక్క పునర్జన్మ చక్రం గుండా వెళ్ళాలి అనే భావన మీదే ఆధారపడి ఉంది. మొత్తం 84 లక్షల జీవరాశులు ఈ భూమి మీద ఉన్నాయి. ఒక ఆత్మ మానవ జీవితాన్ని పొందాలి అంటే ఎన్నో మెట్లు ఎక్కాలి, ఎన్నో జన్మల నుంచి విముక్తి పొందాలి, జన్మించాలి, ఆ జన్మను విడిచిపెట్టాలి. చివరికి మాత్రమే మహోత్కృష్టమైనటువంటి మానవ జన్మ లభిస్తుంది. జంతువునాం నరజన్మ దుర్లభం అని శంకర భగవత్పాదులు వారు చెప్పిన మాట. భగవద్గీతలో 2వ అధ్యాయంలో 22వ శ్లోకం కనుక చూస్తే, వస్త్రాలను ఉపయోగించలేనటువంటి స్థితిలోకి మారిపోయినటువంటి తర్వాత ప్రజలు తమ బట్టలు మార్చుకున్నట్లుగా ఆత్మ కూడా పాత శరీరాన్ని వదిలిపెట్టి కొత్త శరీరాన్ని పుచ్చుకుంటుంది అని. వాతాంసి జీర్ణాని యథావిహాయ అంటాడు భగవద్గీతలో ఆ శ్లోకం. శరీరం ఇక పని చేయకపోవడం వల్లనే ప్రజలు చనిపోతారు. అంటే శరీరంలో ఉండే ఇంద్రియాలు, అలాగే వివిధమైనటువంటి ఆర్గాన్స్, వాటిలో ఉండే శక్తిని పరమాత్మ ఉపసంహరిస్తాడు. అంతేకాదు, అప్పుడు ఆత్మకు కొత్త శరీరం అవసరమవుతుంది. భగవద్గీత ప్రకారం ఆత్మ మరణం తర్వాత మరొక కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. గరుడ పురాణం వంటి కొన్ని ఇతర హిందూ గ్రంథాలు కూడా
మనకు లభించే బహుమతులు మరియు శిక్షల గురించి కూడా చెప్పినాయి. ఈ బహుమతులు మరియు శిక్షలు స్వర్గము మరియు నరకము యొక్క భావనలను మనకు సూచిస్తూ ఉన్నాయి. బహుమతులు స్వర్గంలో లభిస్తాయి, శిక్షలు నరకంలో దొరుకుతాయి. స్వామి వివేకానంద అభిప్రాయాలు. అంతేకాకుండా భగవద్గీత ఇవన్నీ పరిశీలించే ముందర గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత ఏమి జరుగుతుందో ఇప్పుడు మనం లోతుగా పరిశీలన చేద్దాం. గరుడ పురాణం ఏం చెబుతోంది? అష్టాదశ పురాణాలలో గరుడ పురాణం ఒకటి. ఇది సనాతన ధర్మంలో వైష్ణవ శాఖకు సంబంధించినటువంటి ఒకానొక హిందూ గ్రంథం. సాక్షాత్తు విష్ణుమూర్తి తన వాహనమైనటువంటి గరుత్మంతుడికి బోధించినటువంటి అద్భుతమైనటువంటి పురాణం. ఈ గ్రంథం హిందూ మతంలో ఉండేటటువంటి శివుడి యొక్క అనుచరులు మరియు ఆదిపరాశక్తి యొక్క అనుచరులు మొదలైనటువంటి శాఖలకి అంత ముఖ్యమైనది కాదు. ఎందుకంటే వాళ్ళు శివ పారంపర్యాన్ని, శక్తి పారంపర్యాన్ని మాత్రమే నమ్ముతారు. వైష్ణవులు ప్రధానంగా నమ్ముతారు. ఇది గరుడ పురాణం మానవుడు మరణించిన తర్వాత ఏమి జరుగుతుందో చెబుతోంది. ఇది విష్ణువుకు వాహనమైనటువంటి గరుత్మంతుడు, వైనతేయుడు అంటారు, వినతాసుతుడు, విష్ణుమూర్తికి మధ్య సంభాషణ రూపంలో ఉంటుంది. శ్రీ గరుత్మంతుల వారు ఒకసారి విష్ణుమూర్తి దగ్గరకు వచ్చి తాను అన్ని లోకాలకి ప్రయాణించి చూసి వచ్చానని, ప్రతి చోట కూడా బాధను చూస్తున్నందువల్ల నేను కలవరపడుతున్నానని చెప్పాడు. బాధ అనేది వాస్తవానికి ప్రజలు చేసే చెడ్డ పనులకు శిక్ష అని విష్ణువు గరుత్మంతుడికి చెప్పాడు. పాపాలు చేస్తే బాధలు వస్తాయి. గరుడ పురాణం ప్రకారం ప్రస్తుతము లేదా గత జన్మల్లో చేసినటువంటి కర్మల వల్ల ప్రజలు ఈ లోకంలో బాధలు పడుతూ ఉంటారు. గరుడ పురాణం ప్రకారం గత జన్మల్లో చేసినటువంటి పాపాలకు సంబంధించినటువంటి శిక్షలను అనుభవించడానికి ఆత్మలను పంపేటటువంటి 42 లక్షల రకాల నరకాలు ఉన్నాయి అని చెబుతోంది. 42 లక్షల నరకాలు. వాటినే రౌరవాది నరకాలు అని కూడా అంటారు. ఈ గరుడ పురాణం అనేక రకాలైనటువంటి నరకాలని ఒక జాబితా చేసింది. అంతేకాకుండా ఒక ఆత్మ వారి యొక్క గత కర్మల ప్రకారం ఎలాంటి శిక్ష లేదా ఎలాంటి ప్రతిఫలాన్ని పొందుతుందో మనకి ఈ గరుడ పురాణం చెబుతోంది. అది కూడా ప్రేతఖండము అని ఉంటుంది ఉత్తర భాగంలో. ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతడి యొక్క ఆత్మ శరీరం నుండి విముక్తి పొంది ఆకాశంలో పరిభ్రమిస్తూ ఉంటుంది. అంటే అది చనిపోయిందని అర్థం చేసుకొని మృతదేహంలోకి మళ్ళీ ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. చూడండి, ఆత్మ కొన్నిసార్లు ముఖం మీద లేదా మృతదేహం యొక్క అవయవాల మీద వణుకు, పుండ్లు మనకు కనిపిస్తాయి. అంటే ఇవి మరణించినటువంటి వ్యక్తి యొక్క ఆత్మ మళ్ళా శరీరంలోకి ప్రవేశించడానికి చేసిన ప్రయత్నంగా మనకి సూచిస్తుంది. చాలా సందర్భాల్లో ఆత్మను మరొక లోకంలోకి తీసుకువెళ్ళడానికి ఒక ద్వారం తెరుచుకుంటుంది. కాబట్టి అవి అలా చేయడంలో విఫలమైపోతాయి ఆత్మలు. అయితే అరుదైన సందర్భాల్లో ఆత్మ శరీరంలోకి తిరిగి ప్రవేశిస్తుంది. అంతేకాకుండా చనిపోయినట్లు భావించే వ్యక్తి మేల్కొంటాడు. అందుకనే ఇప్పటికీ మృత శరీరాన్ని పాడెపై కట్టి శ్మశానానికి మోసుకునేటటువంటి సందర్భంలో 3 చోట్ల దింపుడు కళ్ళాలు అని ఉంటాయి. ఆ దింపుడు కళ్ళం దగ్గర దింపి ఇంటూ గుర్తు కొట్టి దానికి రౌండ్ వేసి ప్రదక్షిణం చేసి ఆ కర్త తన యొక్క కుడితడ
చరుచుకుంటూ ఆ మృత కళేబరం తల్లో తండ్రో ఎవరైతే వాళ్ళ యొక్క కుడి చెవులో అమ్మానో లేకపోతే నాన్న అయితే నాన్ననో గట్టిగా 3 సార్లు పిలవమంటారు పురోహితుడు. అలా పిలవడం వల్ల ఒకవేళ ఆత్మ కనుక మళ్ళీ శరీరంలోకి ప్రవేశించగలిగితే ఆ వ్యక్తి బతుకుతాడు. ఇది దింపుడు కళ్ళం ఆశ అని కూడా అంటారు. మనం చాలా విన్నాం ఇటువంటివి. పాడ మీద నుంచి లేచినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వీటిని తరచుగా మరణానికి దగ్గరగా ఉన్నటువంటి అనుభవాలు అని మనం పిలుచుకుంటాం. గరుడ పురాణం ప్రకారం చనిపోయినటువంటి వ్యక్తి యొక్క ఆత్మ దాదాపు 12-13 రోజులు అక్కడే ఉంటుంది, ఆ చనిపోయిన ప్రదేశంలోనే. అందుకనే ఏం చేస్తాం, మనం అక్కడ ఒక దీపం పెడతాం, అక్కడ మంచినీళ్ళు పెడతాం ఒక గ్లాస్ తోటి. ఇవన్నీ మనం చూసేవే చేసేవే. అయితే ఆత్మ తన జీవితకాలంలో ఏ వస్తువులకి అనుబంధించుతూ ఉన్నదో వాటికి అతుక్కుపోతుంది. ఆ వస్తువులకి వాటి పట్ల ఆకర్షణ కలిగి ఉంటుంది. చనిపోయినటువంటి వాళ్ళ బంధువులు ఆత్మ విముక్తి కోసమని అనేక ప్రార్థనలు చేస్తారు. కొంతమంది అయితే గరుడ పురాణాన్ని కూడా అక్కడ చదువుతారు. గరుడ పురాణాన్ని 4వ రోజు ప్రారంభించి 13వ రోజు వరకు చదవాలి అని ఉన్నది. అది కూడా ఉత్తర భాగంలో ఉండే ఈ ప్రేత కాండకు సంబంధించినటువంటి ఒక 30-34 అధ్యాయాలు ఉంటాయి. ఆ రోజు కుదరకపోతే 9వ రోజు ప్రారంభం చేసి, ఇవాళ అందరూ 9వ రోజు కర్మ మొదలు పెడుతున్నారు నిత్యకర్మ చేయలేక. 13వ రోజు వరకు వైకుంఠ సమారాధన వరకు చదవాలి. మృత కళేబరాన్ని ఎక్కడ ఉంచామో ఆ ఇంట్లో చదవాలి. ఏంటి దానివల్ల ప్రయోజనం? ఆత్మ తన ఉనికి యొక్క మొత్తం ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకుంటుంది. అంతేకాకుండా చివరికి ఈ భూలోకాన్ని విడిచిపెట్టి పుణ్యాత్ముడైతే స్వర్గానికి, కొంచెం పాపాలు ఎక్కువ చేస్తే నరకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉంటుంది. ఇది జీవితకాలంలో ఆత్మ యొక్క చర్యలను బట్టి ఉంటుంది. కొన్ని ఆత్మలు తాము జీవించి ఉన్నప్పుడు ఎంతో ప్రేమగా చూసుకున్నటువంటి వ్యక్తుల జీవితాల్లో ఇక పైన అవసరం లేదని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అలాంటి ఆత్మలు చిక్కుకుపోయి ఈ భౌతిక ప్రపంచం నుండి నిష్క్రమించడానికి మనం ఎన్నో ప్రార్థనలు చేయాలి. వాళ్ళ బంధువులు తమ యొక్క విముక్తి కోసం సరైనటువంటి ప్రార్థనలు చేసే వరకు ఈ చనిపోయినటువంటి వాళ్ళు ప్రేతయోనిలోనే ఉంటారు. అందుకనే 12వ రోజు వరకు ప్రేత శబ్దమే వినపడుతుంది మంత్రాల్లో. సపిండీకరణం పూర్తయిన తర్వాత మంచి వస్త్రాలు కట్టుకొని మాసికం పెట్టేటప్పుడు ఇక ప్రేత శబ్దం ఉండదు. అప్పటి వరకు ప్రేత శబ్దమే. ప్రేత తృప్యర్థం, ప్రేత తాపోపశమనార్థం అని మంత్రాలు చెబుతారు. అయితే మనకుండే శ్రద్ధ అంటే మరణించిన వాళ్ళ కోసం మనం చేసేటటువంటి క్రియ, ప్రార్థన, దాని యొక్క ప్రాముఖ్యతని ఈ గరుడ పురాణం నొక్కి చెప్పింది. గరుడ పురాణం ప్రకారం మరణించిన తర్వాత ఈ విధంగా జరుగుతుంది. అయితే భగవద్గీత పునర్జన్మ మరియు మోక్షం మీద దృష్టి పెట్టింది. కాబట్టి మనం దాన్ని చదివినప్పుడు ఈ రెండిటికి తేడా అర్థం చేసుకోవాలి. భగవద్గీత ఏం చెబుతోంది, మరణం తర్వాత ఏం జరుగుతుందని. ఇప్పటి వరకు గరుడ పురాణం ఎలా చెప్పిందో చెప్పాం. ఇప్పుడు గీతాచార్యుడు ఏం చెప్పాడు? భగవద్గీత 2వ అధ్యాయం ప్రారంభంలో తప్ప స్వర్గము మరియు నరకం గురించి ఎక్కడా ప్రస్తావించాల. 2వ అధ్యాయంలోనే అర్జునుడు యుద్ధం గనక చేసి మరణిస్తే అతన్ని వీరుడు అని పిలుస్తారు అని, స్వర్గానికి వెళతాడని కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. భగవద్గీత మొత్తంలో స్వర్గం గురించి ఏకైక ప్రస్తావన ఈ 2వ అధ్యాయంలోనే ఉంది. మరి భగవద్గీత ప్రకారం మరణం తర్వాత ఏం జరుగుతుంది?
ఆత్మలు వాటి యొక్క కర్మలను బట్టి మళ్ళీ మానవులుగా లేదా తక్కువ జీవులుగా జన్మిస్తాయని కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి. ఆత్మ యొక్క చర్యలు చెడ్డవైతే, అంటే ఆ వ్యక్తి చేసినవి పాపాలైతే, అప్పటి వరకు ఆత్మ ఏ శరీరంతో ఉందో ఆ శరీరంతో గనక ఎక్కువ పాపాలు చేస్తే, చెడ్డ పనులు చేస్తే, ఆ పాపకర్మలు మళ్ళీ మానవుడుగా జన్మించడానికి బదులుగా జంతువులుగా, క్రిములుగా, కీటకాలుగా పుడతారు. అయితే ఆత్మ శాశ్వతం అని చెప్పాడు. ఆత్మ అగ్ని చేత కాల్పబడదు, నీటి చేత తడపబడదు, గాలి చేత ఎగరగొట్టబడదు అని చెప్తాడు. ఆత్మలకి జననం కానీ మరణం కానీ ఉండవని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అంటే ఈ సృష్టి లయమయ్యే వరకు ఈ ఆత్మలు ఎల్లప్పుడూ ఇక్కడే ఉంటాయి. సృష్టి లయమైపోయినటువంటి తర్వాత కూడా ఎక్కడుంటాయి? అప్పుడు పరమాత్మలో లీనమవుతాయి. పునఃసృష్టి జరిగినప్పుడు ఈ ఆత్మలు మళ్ళీ పరమాత్మ నుండి వ్యక్తమవుతాయి. అంతేకాకుండా భగవంతుణ్ణి గ్రహించి మోక్షం పొందే వరకు ఈ జన్మలను పునరావృతం చేస్తూ ఉంటుంది. పునరపి జననం పునరపి మరణం జరుగుతూనే ఉంటుంది. ఆ సంసార చక్రంలో పడి కొట్టుకుంటూనే ఉంటాడు, చర్విత చర్వణుడవుతాడు. మరి స్వామి వివేకానంద మరణం గురించి ఏం చెప్పారు? స్వామి వివేకానంద కూడా తన రచనల్లో స్వర్గము మరియు నరకం అనేటువంటి భావన గురించి ఎక్కువగా మాట్లాడలేదు. ఆయన జీవితకాలంలో ఏమి జరుగుతుందో దాన్ని బట్టి ఆత్మ ఎక్కడికి వెళుతుందో వివేకానంద స్వామి ప్రస్తావించాడు. ఉత్తరాయణము అంటే సూర్యుడు ఉత్తరం వైపు కదులుతాడని, దక్షిణాయనం అంటే సూర్యుడు దక్షిణం వైపు ప్రయాణిస్తాడని కూడా ఆయన చెప్పారు. ప్రపంచంలోని ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి దక్షిణాయనం అనేది అశుభంగా పరిగణించబడింది. ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించే వ్యక్తులు సూర్యుడు దక్షిణం వైపు కదులుతున్నప్పుడు మరణించే వాళ్ళ కంటే కూడా ముందంజలో ఉంటారు. దక్షిణాయన సమయంలో ఎవరైనా మరణిస్తే ఆ వ్యక్తి వారసులు వారి యొక్క ఆత్మ విముక్తి కోసం ఎక్కువగా చేయాలి క్రతువులు, ప్రార్థనలు. స్వామి వివేకానంద తన రచనల్లో 2 శరీరాలు మరియు ఒక ఆత్మ గురించి మాట్లాడారు. మనం చూడగలిగితే భౌతిక శరీరం, మనం చూడలేనటువంటిది సూక్ష్మ శరీరం అని 2 ఉంటాయని చెప్పారు వివేకానంద స్వామి. మనం కంటితో చూడగలిగేది భౌతిక శరీరం, కంటికి చూపుకు అందనటువంటిది సూక్ష్మ శరీరం. అయితే చనిపోయేది భౌతిక శరీరం. ఈ భౌతిక శరీరం చనిపోయినప్పుడు సూక్ష్మ శరీరం మరికొన్ని రోజులు జీవిస్తూనే ఉంటుంది అంటారు. అంటే సూక్ష్మ శరీరం నుంచి ఆత్మకి స్పృహ మరియు జీవిత ముద్రలని బదిలీ చేయడం కోసం ఉపయోగపడుతుంది. అప్పుడు ఈ సూక్ష్మ శరీరం కూడా చచ్చిపోతుంది. ఆ తరువాత ఆత్మ మళ్ళీ జన్మించడానికి స్వేచ్ఛను పొందుతుంది. ఆత్మ భగవంతుణ్ణి గుర్తించి ఆయనతో ఏకమయ్యే వరకు ఈ జనన మరణ చక్రం కొనసాగుతూనే ఉంటుంది అని స్వామి వివేకానంద చెప్పారు. సరే, 3 రకాల వాదనలు విన్నాం. అసలు మరణం తర్వాత ఏం జరుగుతుంది, దీని ముగింపు ఏంటి అని గనక ఆలోచిస్తే గరుడ పురాణం చెప్పినటువంటి మాట ఏంటంటే, స్వర్గలోకానికి వెళ్ళే వ్యక్తుల గురించి లేదా 42 లక్షల రకాల నరకాల గురించి మాట్లాడినప్పటికీ ఇది ఒక కల్పిత సిద్ధాంతంలాగా మనకు కనిపిస్తుంది. ఎందుకని ఎవడూ చూసొచ్చిన వాడు లేడుగా. మళ్ళీ పుట్టినా అవేవి ఎవడికి గుర్తుండవు. వ్యాసుల వారు మొత్తం మనకు 18 పురాణాలు ఇచ్చారు, అంటే 18 పురాణాలు. ప్రతి ఒక్క పురాణం కూడా తమ యొక్క సొంత ప్రజలను కీర్తిస్తూ ఇతరులను విస్మరిస్తూ ఉంటాయి. ఉదాహరణకి దేవీ భాగవతం ఉంది. అందులో ఆదిపరాశక్తి తల్లి మీద దృష్టి పెడుతుంది. అమ్మ గురించే చెబుతుంది అక్కడ, జగన్మాత గురించి. అదే విష్ణు పురాణం
విష్ణుమూర్తి గొప్పతనాన్ని గురించి చెబుతుంది. అదే శివపురాణం శివుడే సర్వస్వం అని చెబుతుంది. అయితే గరుడ పురాణం కర్మలకి శిక్షలు మరియు ప్రతిఫలాల గురించి మాట్లాడుతుంది. ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మనం చేసే పుణ్యకర్మలు, పాపకర్మలు. పుణ్యకర్మలు చేస్తే ఏ లోకానికి వెళతారు, ఏ సుఖాలు పొందుతారు. పాపకర్మలు చేస్తే ఎటువంటి శిక్షలు పడతాయి నరకలోకంలో అనే విషయాన్ని సంపూర్ణంగా చర్చించింది గరుడ పురాణం. భగవద్గీత కూడా కర్మయోగం మీద దృష్టి పెట్టింది, కానీ కర్మ ఎలా పనిచేస్తుందో దాని ప్రకారం ప్రతిఫలాలు, శిక్షలు ఎలా ఇవ్వబడతాయో చెప్పింది. లేదా భవిష్యత్తు జీవితాల్లో కర్మ దేవుడు నుండి స్వతంత్రంగా ఉంటుందని కూడా గీత చెప్పింది. చెడు కర్మలను ఎలా వదిలించుకోవాలో కూడా చెప్పింది భగవద్గీత. అంతేకాకుండా ఆత్మ ఎప్పుడూ పుట్టకపోతే లేదా చనిపోకపోతే, అగ్ని దాన్ని కాల్చివేయలేకపోతే, నీళ్లు దాన్ని తడిచేయలేకపోతే, నరకం ఉన్న సందర్భంలో నిజంగా ఆత్మలను ఏది ప్రభావం చేస్తుంది ఆలోచించండి. మరణం తర్వాత ఏమి జరుగుతుందో అన్ని పవిత్ర గ్రంథాలను చదివిన తర్వాత వచ్చే ముగింపు ఏమిటంటే, మానవుల యొక్క శరీరాలలో ఒక ఆత్మ నివసిస్తూ ఉన్నది. ఆత్మ మరణం దగ్గర శరీరాన్ని విడిచిపెట్టి 13 రోజుల నిరీక్షణ తర్వాత మళ్ళా మరొక శిశువుగా పునర్జన్మ పొంది మళ్ళీ మరణం వరకు జీవిస్తుంది అని. తరువాత జనన ప్రక్రియ మళ్ళీ జరుగుతుంది. దేవుడిని ఆశ్రయించడం మరియు మోక్షాన్ని పొందడం ప్రతి జీవికి అవసరం. ఎందుకంటే మోక్షం అనేది మానవ జాతి యొక్క ఏకైక లక్ష్యంగా ఉంటుంది. పోతన గారు కూడా శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ అన్నాడు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా అంతిమ లక్ష్యం ఏదైతే మోక్షం అవుతుందో ఆ మోక్షాన్ని సాధించటం కోసం పరమోత్కృష్టమైనటువంటి మానవ జన్మ మనకు లభించింది. కాబట్టి ఆ లభించిన మానవ జన్మని సార్థకం చేసుకొని పరమాత్మలో ఐక్యమైపోయి పునరావృత్తి రహితమైనటువంటి స్థితికి మనం వెళ్ళాలి, అలా ఎదగాలి. ఇది ఎవడైతే దృష్టిలో పెట్టుకుంటాడో ఈ దేహంతో పాపాలు చేయడానికి ప్రయత్నం చేయడు. ఎందుకని? పాపాలు చేస్తే గరుడ పురాణం ఎటువంటి శిక్షలు పడతాయో చెప్పింది. అయితే మనం హిందూ ధర్మంలో ఇవన్నీ నమ్ముతాం. మనం అలా నమ్మినప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి, ఉంటాం కూడా. ఇది మనం మర్చిపోకూడదు. కాబట్టి మనందరికీ బాగా జీవించటానికి తప్పకుండా కొంత ఆధ్యాత్మిక చికిత్స కావాలి. అందుకోసమే మన మోహనవాణి ఛానల్ వాళ్ళు, అక్కునూరి వారు ఎంతోమంది పండితులను ప్రోత్సహించి వాళ్ళ ద్వారా ఆడియోలు తెప్పించుకొని వాటిని మళ్ళీ వీడియోగా కన్వర్ట్ చేసి ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారు. ఎంత విశేషమైన కృషో ఆలోచించండి మీరు. కాబట్టి మహోత్కృష్టమైనటువంటి మానవ జన్మ మనకు లభించింది. అది పూర్వజన్మ సుకృతం వల్ల మాత్రమే లభించింది మనకి. అయితే మోక్షం పొందాలి అంటే ఎలా అంటే సాధన చేయాలి. మనం చేసే ప్రతి పుణ్యకార్యము భగవంతుడికి అర్పించాలి. ఒక పూజ చేయని, ఒక వ్రతం చేయని, ఒక యజ్ఞం చేయని, యాగం చేయని, ఏమి చేసినా సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు అను, లేదంటే సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అను. పుణ్యమంతా నీ దగ్గర పెట్టుకోవటం లేదు. మరి పాపం ఎట్లా పోవాలి? పాపాన్ని అనుభవించి పోగొట్టుకోవాలి. దుఃఖ రూపంలో, బాధ రూపంలో, రోగ రూపంలో అనుభవించి ఆ పాపాన్ని ఇక్కడే వదిలించుకోవాలి. ఈ లోకంలోనే కడిగిన ముత్యంలాగా మరణానంతరం ఆ పరమాత్మ యొక్క ధామానికి చేరుకోవాలి. దానికోసం
మనందరికీ పరమాత్మ సద్బుద్ధినిచ్చి సత్కార్యాలు చేయటానికి తగినటువంటి ప్రోత్సాహం ఇచ్చి మన మనస్సులో ఎటువంటి దురాలోచనలు రాకుండా చేయమని మనందరి తరఫున భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం, మహాభారతం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.